రేపు జగిత్యాల్లో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. జీవన్ రెడ్డి చేరికతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ కొత్త వ్యూహం కూడా రేపటి నుంచి అమల్లోకి రాబోతోంది. చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి వస్తుండడంతో కేసీఆర్ స్పీచ్ పైన జనాల్లో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా 10 పాయింట్ల పైన కేసీఆర్ రేపు ప్రసంగించే అవకాశం ఉంది. ప్రభుత్వం మీద వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఒకటి, మంత్రుల యొక్క కబ్జా విషయంలో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఇక రైతు సమస్యల గురించి మాట్లాడబోతున్నారు. 6 గ్యారెంటీలు, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలపై మాట్లాడబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసిందని, అప్పుల బారిలో పడిపోయామని చెప్పి ఆ విషయంపై మాట్లాడబోతున్నారు. ఇక ఉద్యోగాలు అండ్ నిరుద్యోగ సమస్యపై లేవనెత్తబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఆలస్యం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఒక బూచిగా చూపిస్తోంది ప్రభుత్వం. ఇప్పటివరకు 2 ఏళ్ళు పూర్తి అయిపోయినాయని చెప్పి దాని విషయంలో మాట్లాడే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోవడం పైన, మహిళా రిజర్వేషన్ అండ్ డీలిమిటేషన్ బిల్ పైన, ఆయన కవిత పెట్టబోతున్నటువంటి కొత్త పార్టీ పైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఈ 10 అంశాలపైన ప్రధానంగా కేసీఆర్ మాట్లాడబోతున్నారు. రేపు జగిత్యాల జనగర్జన పేరుతో ఈ భారీ బహిరంగ సభకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో చాలా రోజుల తర్వాత రేపు కేసీఆర్ బయటికి రాబోతున్న నేపథ్యంలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఎలా ప్రసంగిస్తారు, సో రేపటి నుంచి ఇక కంప్లీట్గా పబ్లిక్లోనే ఉంటారా, మళ్ళీ ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అవుతారా, ఎలా ఉండబోతుందో చూడాలి. బట్ రేపైతే జగిత్యాల జనగర్జన పైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వంతో పాటుగా ప్రతి ఊరూరా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో కూడా చాలా జోష్ నిండుకుందని చెప్పాలి. సో చాలా రోజుల తర్వాత, అది ప్లీనరీ సభ తర్వాత మొదటి బహిరంగ సభ అని చెప్పాలి కేసీఆర్ బయటకు వస్తూ మాట్లాడబోయేది. సో కేసీఆర్ ఎలా మాట్లాడతారో చూడాలి. మా ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, రేపు ఏం జరగబోతోంది? బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్తో ఉంది? రేపటి నుంచి ప్రభుత్వం పైన ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు అమలు చేయబోతోంది? జీవన్ రెడ్డి చేరిక తర్వాత ఎటువంటి ప్లాన్స్ ఉండబోతున్నాయి? ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా అయితే ఈ నెల 27కు పార్టీ భారీ పెద్ద ఎత్తున బహిరంగ సభ ద్వారా ప్లీనరీ నిర్వహించాలనేటువంటి ఆలోచన ఉండే, దాన్ని విరమించుకున్నట్టుగా పార్టీ వర్గాల్లో సమాచారం అంతా ఉంది. దాని ప్లేస్ లో జీవన్ రెడ్డి జాయినింగ్ నే పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేయాలి, అక్కడి నుంచే ఒక సమాచారం ఇవ్వాలి క్యాడర్ కి, రాష్ట్ర ప్రజలకు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఒక వ్యూహాత్మకంగా ఈ జగిత్యాల జీవన్ రెడ్డి జాయినింగ్ సభను ఎంచుకున్నట్టుగా తెలుస్తా ఉంది. యాక్చువల్ గా అయితే ఈసారి ప్లీనరీని కాస్త వాయిదా వేసుకొని కేవలం పార్టీ ఆఫీస్ లోనే నిర్వహించాలన్నటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం జగిత్యాలలో బీఆర్ఎస్ ఏర్పాటు చేస్తున్నటువంటి జాయినింగ్ సభ కేవలం జీవన్ రెడ్డిని జాయిన్ చేసుకోవడానికే కాకుండా చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వస్తున్నారు కాబట్టి దీన్ని ఒక రాజకీయ వ్యూహంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ ఒక కీలకమైనటువంటి ఉపన్యాసం చేయనున్నారు. కేసీఆర్ స్పీచే ఈ సభలో మొత్తం హైలైట్ గా ఉండేలా, రాష్ట్ర ప్రజలంతా కూడా దీన్ని గమనించేలా, అబ్జర్వ్ చేసేలా కేసీఆర్ స్పీచ్ ని సిద్ధం చేశారు. దాంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ పదే చెప్తున్నటువంటి అంశాలను కేసీఆర్ స్టైల్లో, కేసీఆర్ మాటల్లో, ఆయన చాలా వాడివేడిగా ఆయన మాటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. నెంబర్ 1 వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ అవినీతి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యంలో వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ప్రతి శాఖలో, ప్రతి మంత్రి, ప్రతి డిపార్ట్మెంట్ లో, ప్రతి దగ్గర వస్తున్నటువంటి అవినీతి అంశాలను కేసీఆర్ సభా వేదికగా జనాలకు, క్యాడర్ కి వివరించేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి నేరుగా నేషనల్ మీడియాను కూడా ఆకట్టుకునేలా ఆయన ప్రసంగం ఉండేలా దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మరొకటి, ప్రధానంగా గతంలో 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో ఎట్లయితే ఫోకస్డ్ గా ప్రభుత్వం పథకాలు అమలు చేసిందో, ఆ పథకాలు ఇప్పుడు లేట్ అవుతుండడం, రైతులకు ఇబ్బంది కలుగుతుండడంతో ముఖ్యంగా రైతు భరోసా సంబంధించినటువంటి ఆ అంశంలో ఆయన రైతు భరోసా, రుణమాఫీ, వీటి అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన, తర్వాత ఎరువులు, విత్తనాలు సరఫరాల సమస్యలు, ప్రజలకు పంట గిట్టుబాటు ధరకు సంబంధించిన అంశాలపైన, రైతు అంశాలపైన ఆయన ప్రధానంగా ఫోకస్ గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సెకండ్ పాయింట్. ఇంకా మిగతా అంశాల్లో వాళ్ళు హామీల అమలు, గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన అమలు విషయంలో మహాలక్ష్మి గాని, రైతు భరోసా గాని, గృహజ్యోతి గాని, తర్వాత 2500, 4000 రూపాయల పెన్షన్ గాని, ఇట్లా వీటన్నిటికీ సంబంధించిన అంశాలను మరొకసారి అయినా ఈ సభా వేదిక ద్వారా టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దానికి రీజన్ 2.5 సంవత్సరాలు కంప్లీట్ కావడం, ఇవ్వాల్సినంత సమయం అయిపోయింది ఈ అనేటువంటి స్టేట్మెంట్. తర్వాత ఆర్థిక పరిస్థితి, ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడం, దానికి అడ్మినిస్ట్రేషన్ చేత కాకపోవడమే, కాంగ్రెస్ వైఫల్యం వల్లనే రాష్ట్రం ఈ రోజు అధోగతి పాలైంది అనేటువంటిది ఆయన సభా వేదికగా కేసీఆర్
డైరెక్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయనున్నారు మనోజ్. కాకపోతే ఎక్కడ కూడా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు తీసుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అసలు ఆయన రేవంత్ రెడ్డి పేరు లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. అందులో భాగంగానే పేరు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అవినీతిని, వారి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాలను ఆయన టార్గెట్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఉద్యోగం, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గ్రౌండ్ లోకి వెళ్ళింది, నిరుద్యోగులతోనే ప్రచారం చేసింది. ఒక రకంగా ఓటమికి అదొక కారణం. సో వారి విషయాన్ని మళ్ళీ కేసీఆర్ లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగ వృత్తి కానీ, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి యువతలో నిరాశ పెరుగుతున్నటువంటి అంశం కానీ, వీటన్నిటిపైన. తర్వాత నెక్స్ట్ ఒక అంశం కాళేశ్వరం. బీఆర్ఎస్ ఓటమికి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి ప్రధాన కారణం అనేటువంటిది కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఈ అంశంలో కూడా ఆయన మాట్లాడనున్నారు. కావాలనే కాళేశ్వరం పైన దుష్ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు సమయం వచ్చింది, ఏం చేయలేకపోతున్నారు, జనాలు నమ్మలేకపోతున్నారు. ఇంకా కాళేశ్వరం నీళ్ళ జనాలకు అందుతా ఉన్నాయి, పంటల రూపంలో తాగునీరు కానీ సాగునీరు కానీ. కాబట్టి అందుకే యుద్ధ ప్రాతిపదికన ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడో ఇస్తే ఇప్పుడు దాన్ని వర్షాకాలం వచ్చే లోపల కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేలా కేసీఆర్ ఆ సభా వేదిక నుంచి సమాచారం ఇవ్వనట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కేసీఆర్ సభ జగిత్యాల 20వ తారీఖు పెట్టుకున్నటువంటి సభ టైంలోనే ఎగ్జాక్ట్లీ మేడిగడ్డకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు మంత్రులతో కలిసి అదే సమయంలో. సో అక్కడి నుంచి ఆయన టార్గెట్ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. కాళేశ్వరం కరెక్ట్, కేవలం ప్రచారం చేసింది కాంగ్రెస్, అబద్ధాలు ప్రచారం చేసింది, జనాలు నమ్మే పరిస్థితి లేదనేటువంటిది ఆయన అక్కడ మాట్లాడున్నారు. తర్వాత మేజర్ అంశం రియల్ ఎస్టేట్. ఆర్థికంగా అనేక మందికి నష్టాన్ని కలిగిస్తున్నటువంటి పరిస్థితి. రియల్ ఎస్టేట్ డమాలైంది. తెలంగాణలో పెట్టుబడులు లేవు, కొత్త కంపెనీలు లేవు, ఉన్న కంపెనీలు అన్ని కూడా వలస వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఇప్పుడు దావోస్ తర్వాత జరిగినటువంటి మన రీసెంట్ గా జరిగినటువంటి ఫ్యూచర్ సిటీలో జరిగినటువంటి పెట్టుబడుల సమ్మిట్, ఈ సమ్మిట్ కి సంబంధించినటువంటిది ప్రకటనలే. ఇంతవరకు కొత్త కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీలు పోతా ఉన్నటువంటి పరిస్థితి. దానికి అడ్మినిస్ట్రేషన్ లోపం, చేయలేకపోవడం, ప్రచారం పెద్ద ఎత్తున బ్యాడ్ ప్రచారం జరగడం రాష్ట్రం గురించి అనేటువంటిది కేసీఆర్ మాట్లాడనున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. తర్వాత భూముల విషయంలో కాంగ్రెస్ వివాదాలకు సంబంధించి లగజర్ల, ఎస్యూ, మూసి, ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీ, పొట్టినాగులపల్లి, నాదర్గుల్, ఖమ్మం, వెలుగుమట్ల భూములు, నాదర్గుల్, వికారాబాద్ కి సంబంధించినటువంటి భూములు, ఈ భూముల వివాదం పైన కూడా కేసీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తోంది. అంటే గద్దల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు భూముల పైన పడ్డారనేటువంటిది ఆయన మెసేజ్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ సభకు సంబంధించినటువంటిది జగిత్యాలలో జీవన్ రెడ్డి జాయినింగ్ కి సంబంధించి, కాబట్టి దానిపైన కూడా కేసీఆర్ మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కట్లేదు, మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్లను పక్కన పెడతా ఉన్నారు. అందుకే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అవమానం భరించలేక బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇది రీజన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఒక అభద్రతా భావం కానీ, ఒక అవమానం కానీ, దాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కేసీఆర్. తర్వాత జిహెచ్ఎంసీ 3 విభాగాలుగా విభజించినటువంటి సిచ్యువేషన్ పైన కూడా కేసీఆర్ మాట్లాడున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. హైదరాబాద్, మల్కాజిగిరి, జిహెచ్ఎంసీ. దీనివల్ల జిహెచ్ఎంసీ ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంది. కేవలం సైబరాబాద్ డెవలప్ అవుతా ఉంది. సైబరాబాద్ కు ఆదాయం ఉంటుంది, జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి ప్రాంతాల్లో ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా దాన్ని డెవలప్ చేస్తారు అనేటువంటిది, అంటే శాస్త్రీయబద్ధంగా విభజన జరగలేదు, హడావిడిగా చేశారు. ఈ అంశాన్ని జనాల్లోకి వివరించే అవకాశం ఉంది. ఇంకా మరొక పాయింట్, నన్ను తిట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం సమయం సగం అయిపోయింది, 2.5 సంవత్సరాలు అయిపోయింది. నన్ను అధికారంలోకి రావడానికి నన్నే తిట్టారు, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నన్నే తిడతా ఉన్నారు, ఏం చేయలేదు అనేటువంటిది ఆయన అభివృద్ధి మాత్రం చేయట్లేదు అనేటువంటిది చెప్పనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకా రీసెంట్ గా కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి 2 జత కలిపి పార్లమెంట్ లో పెట్టినటువంటి బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో దీనిపైన కూడా ఆయన ఒక కీలక ఉపన్యాసం చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. తెలంగాణలో జగిత్యాలకు సంబంధించినటువంటి జనగర్జన సభలో ఇంకా కవిత పార్టీ పైన క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందా మధు? కవిత 25వ తారీఖు రోజున హైదరాబాద్ మేడ్చల్లో ఆమె ఒక భారీ ర్యాలీ, ఒక సభ ద్వారా కవిత పార్టీ అనౌన్స్మెంట్ ఉంది. ఆ రోజు కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. 3 రోజుల క్రితం అన్న కవితకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి శోకానికి గురి చేసి పనులు చేయొద్దు అనేటువంటి స్టేట్మెంట్ కవితను ఉద్దేశించి మొదటిసారి కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. సో దానిపైన కేసీఆర్ కూడా రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది కవిత సభ పైన. అంటే కాస్త ఓవరాల్ గా పార్టీ పెట్టేటువంటి హక్కు ఎవరికైనా ఉండొచ్చు అనేటువంటిది ఆ రకంగా మాట్లాడతారా, లేదు అంటే
ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీఆర్ఎస్ తప్ప వేరే అవకాశం లేదు తెలంగాణలో అనేటువంటి స్టేట్మెంట్ ఆమెను టార్గెట్ గా మాట్లాడతారా చూడాలి. తండ్రి కూతురు పైన ఒక రెస్పాండ్ అయితే ఫస్ట్ రెస్పాన్స్ కింద ఈ సభా వేదిక అయ్యేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో కాంగ్రెస్ ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది అనేటువంటి అంశాన్ని బలంగా ఈ సభ ద్వారా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా జగిత్యాల జనగర్జన పేరుతో బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ఈ భారీ బహిరంగ సభకి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత బయటికి రాబోతున్నారు. యాజ్ మధు సెట్, ఈ నెల బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు కూడా ఉంది. ప్లీనరీ ఏర్పాటు చేయాలనుకున్నారు, కానీ అంతకంటే మునుపే జీవన్ రెడ్డి జాయిన్ అవుతున్నారు కాబట్టి దీన్నే ఒక ప్లీనరీగా భావించి భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ బయటకు వచ్చి రేపు చాలా కీలకమైన విషయాలపైన మాట్లాడే అవకాశం ఉంది. సో కేసీఆర్ ఏ అంశాలపై మాట్లాడాలనుకుంటున్నారు మీరు? సో కేసీఆర్ ఏ అంశాలను టార్గెట్ చేస్తే బాగుంటుంది? సో కేసీఆర్ ఏం మాట్లాడితే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU